బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ చేశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్. నేటి నుంచి 3 రోజుల పాటు విశాఖ నేతలతో సమావేశం కానున్నారు. తాడేపల్లి పార్టీ కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశంలో స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో భేటీ అవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. జగన్ వరుస భేటీల నేపథ్యంలో 3 రోజుల పాటు సందర్శకులు రావద్దని పార్టీ కార్యాలయం విజ్ఞప్తి చేసింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణపై వైసీపీ అనర్హత వేటు వేయడంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వంశీకృష్ణ అనర్హత నేపథ్యంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ ఖరారు చేశారు. ఇక కూటమి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ టికెట్ కోసం 5గురు ఆశావహులు ప్రయత్నిస్తున్నారు. కానీ అభ్యర్థి ఎంపికపై సీఎం చంద్రబాబే తుది నిర్ణయం తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికపై అటు జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు, ఇటు సీఎం చంద్రబాబు ఇంతవరకు ఎంపిక చేయలేదు. దీని మీద మన దగ్గర సమాచారం ఏంటి? రహీం, ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 30వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను అధికార తెలుగుదేశం కూటమి, అదేవిధంగా ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికల కోటాలో వైసీపీ తరఫున అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇక తెలుగుదేశం కూటమి మాత్రం అభ్యర్థి ఎంపిక పైన కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లాలో 841 ఓట్లు ఉండగా అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ ఉంది. 615 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రస్తుతం గెలుపొంది ఉన్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా 215 ఓట్ల బలం కూడా ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికను ఏకగ్రీవంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీ పోటీలో లేకపోతే. కానీ అటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఎమ్మెల్సీ ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే అధికార తెలుగుదేశం కూటమి కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో టీడీపీ తరఫున ఎవరు అభ్యర్థిగా నిలబడతారనే అంశానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీకి సంబంధించి కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్న పరిస్థితుంది. గండి బాబ్జీ కావచ్చు, దాడి వీరభద్రరావు లాంటి పేర్లు వినిపిస్తున్నాయి. దీంతో పాటు పేలా గోవింద్ పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నప్పటికీ ఇంతవరకు అభ్యర్థిని అయితే ఖరారు చేయలేదు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది తమ సిట్టింగ్ స్థానం కాబట్టి ఉమ్మడి విశాఖ జిల్లాలో తమకే అత్యధికంగా ఓట్లు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతామని ఒక ధీమాతో ఉన్నారు. అందులో భాగంగానే అభ్యర్థిని ముందుగానే ఖరారు చేయడం కూడా జరిగింది. ఇక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ఏ విధంగా దిశానిర్దేశం చేయాలనే దానిపైన కూడా ఈ రోజు పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశం కాబోతున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించిన స్థానిక ప్రజాప్రతినిధులతో ఈ రోజు రేపు కూడా సమావేశం అవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా పార్టీ ప్రజాప్రతినిధులకు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రహీం. ఓకే, రైట్. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ ఫర్ యర్ అప్డేట్స్.